లేటెస్ట్ ఓటీటీ మూవీస్ యూ షుడ్ వాచ్ రైట్ నౌ. రీసెంట్గా ఓటీటీలో చాలానే సినిమాలు వచ్చాయి, కానీ చాలా తక్కువ సినిమాలు మాత్రమే బాగున్నాయి. సో అందులో నుంచి ఒక 5 మీకు రికమెండ్ చేయబోతున్నా. అండ్ ఈ 5లో ఒక 2 సినిమాలు మాత్రం తెలుగులో లేవు, కానీ ఆ 2 సినిమాలు బాగుండడం వల్ల ఈ లిస్ట్లో యాడ్ చేశా. సో ఇంకా లేట్ చేయకుండా ఆ సినిమాలు ఏంటో చూద్దాం. నంబర్ 1 సూక్ష్మదర్శిని, మలయాళం సినిమా ఇది. నజరియా అండ్ బసిల్ జోసెఫ్ మెయిన్ లీడ్లో చేసిన సినిమా ఇది. ఈ సినిమా హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది అండ్ తెలుగులో కూడా ఉంది. స్టోరీ ఏంటంటే, ప్రియాకి పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం చాలా ఎక్కువ. ఒకరోజు వాళ్ళ ఇంటి దగ్గరలో మాన్యువల్ అండ్ తన మదర్ కొత్తగా వస్తారు. అయితే కొన్ని రోజుల తర్వాత మాన్యువల్ కొంచెం తేడా కనిపిస్తాడు ప్రియాకి. తనని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, కానీ వెరీ సూన్ మాన్యువల్ ఏదో చేస్తున్నాడని కన్ఫర్మ్ చేసుకుంటుంది ప్రియా. ఇంకా తన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. అసలు మాన్యువల్ ఏం చేస్తున్నాడు అండ్ ప్రియా ఏం చేసిందనేది సినిమాలో చూడాలి. సింపుల్ స్టోరీనే, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా నరేట్ చేశారు. కొంచెం స్లోగా ఉంటుంది సినిమా, కానీ సినిమా స్టార్ట్ అయిన 15 మినిట్స్కే మనం సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి సీట్ ఎడ్జ్లో కూర్చొని లాస్ట్ వరకు చూస్తాం సినిమాని. అసలు ఈ మాన్యువల్ గడు ఏం చేస్తున్నాడని ఎత్తుకొక్కుంటాం. అంత సస్పెన్స్ని మెయింటైన్ చేస్తూ తీశారు సినిమాని. డెఫినెట్గా ఈ సినిమా మిస్ అవ్వకుండా చూడండి. సినిమాలో మసాలా ఏం లేదు, సో అందరూ హ్యాపీగా చూడొచ్చు. నంబర్ 2 ఆనంద్ శ్రీబాల, అండ్ ఇది కూడా మలయాళం సినిమానే. అర్జున్ అశోకన్ మెయిన్ లీడ్గా చేశాడు. ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది సినిమా, బట్ ఈ సినిమా తెలుగులో లేదు. స్టోరీ ఏంటంటే, ఒక స్టూడెంట్ అనుకోకుండా చనిపోతుంది. సో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది అని డిక్లేర్ చేస్తారు, కానీ కేసు అన్సాల్వ్డ్ కేసుగానే ఉంటుంది. కట్ చేస్తే జర్నలిస్ట్ అయిన శ్రీబాల ఆ కేసుని కవర్ చేద్దామనుకుంటుంది. ఆ ప్రాసెస్లో పోలీస్ ఆస్పిరెంట్ అయిన ఆనంద్ శ్రీబాల హెల్ప్ తీసుకుంటుంది. ఇంకా ఆనంద్ శ్రీబాల ఇన్ఫార్మల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అయితే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో అది సూసైడ్ కాదు, మర్డర్ అని తెలుస్తుంది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగిందని సినిమాలో చూడాలి. చాలా సింపుల్ స్టోరీ అండ్ నరేషన్ కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. పెద్ద వావ్ ఇచ్చే ట్విస్ట్లు కూడా ఏమి ఉండవు సినిమాలో, బట్ స్టిల్ ఎంగేజ్ చేస్తుంది. దానికి కారణం ఏంటంటే, స్టోరీ ఎక్కడ డివైడ్ అవ్వకుండా ఆన్ పాయింట్ ఉంటుంది. థ్రిల్లర్ లవర్స్కి సినిమా డెఫినెట్గా నచ్చుతుంది. కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఏంటి సినిమాలో అంటే, హీరోకి ఇన్వెస్టిగేషన్లో తన మదర్ హెల్ప్ చేయడం. మరీ బ్యాడ్ సినిమా అయితే కాదు, సో డెఫినెట్గా చూడొచ్చు. ప్రైమ్లో ఉంది. నంబర్ 3 ఐఎమ్ కతలాన్, ఇది కూడా మలయాళం సినిమానే. ప్రేమలో సినిమాలో మెయిన్ లీడ్గా చేశాడు కదా నస్లీన్, తనే సినిమాలో హీరో. స్టోరీ ఏంటంటే, విష్ణుకి కాలేజ్లో చాలా బ్యాక్లాగ్స్ ఉంటాయి, కానీ హ్యాకింగ్లో ఎక్స్పర్ట్ మనోడు. అయితే ఇక్కడ విష్ణు ఒక చిన్న రివెంజ్ తీసుకోవడం కోసం ఒక కంపెనీ సర్వర్ని హ్యాక్ చేస్తాడు. అసలు ఏంటి ఆ రివెంజ్, ఏ కంపెనీ సర్వర్ని హ్యాక్ చేశాడనేది సినిమాలో చూడాలి. హ్యాకింగ్ బ్యాక్డ్రాప్లో సినిమాలు చాలా తక్కువ వస్తుంటాయి. చాలా రోజుల తర్వాత ఒక హ్యాకింగ్ బ్యాక్డ్రాప్లో సినిమా చూసా. పర్లేదు, సినిమా అయితే బాగానే ఉంది. స్టోరీ లైన్ చాలా తిన్ను ఉంటుంది, కానీ దానికి హ్యాకింగ్ని యాడ్ చేసి మంచి ఇంట్రెస్టింగ్గా తీశారు. బట్ ప్రాబ్లం ఏంటంటే, సినిమా డెడ్ స్లో పేస్లో ఉంటుంది. సినిమాలో కాన్ఫ్లిక్ట్ కూడా రావడానికి చాలా టైం పడుతుంది. కానీ నెక్స్ట్ ఏం జరుగుతుంది, విష్ణు హ్యాకింగ్తో ఎంత దూరం వెళ్తాడు, దొరికిపోతాడా ఏంటి అనే టెన్షన్తో చూస్తాం సినిమాని. కానీ సినిమా తెలుగులో లేదు, మేబీ ఫ్యూచర్లో రావచ్చు. ప్రజెంట్ అయితే మనోరమ మ్యాక్స్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుంది. కానీ మీరు సినిమా చూడాలనుకుంటే థర్డ్ పార్టీ సైట్స్ ఉంటాయి కదా, దానిలో నుంచి డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు. నంబర్ 4 యుఐ, మన డిఫరెంట్ డైరెక్టర్ అండ్ యాక్టర్ ఉపేంద్ర గారు మెయిన్ లీడ్గా చేసి డైరెక్ట్ చేసిన సినిమా ఇది. చాలా గ్యాప్ తర్వాత ఉపేంద్ర గారు డైరెక్షన్ చేశారు. సో దానివల్ల ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్తో సినిమా రిలీజ్ అయింది. ఇంకా సినిమా చూశాక పిచ్చోళ్ళు అయిపోయారు అందరూ. అంత డిఫరెంట్గా ఉంటుంది సినిమా. స్టోరీ ఏంటంటే, సత్యయుగం తీసుకురావాలని సత్య ట్రై చేస్తూ ఉంటాడు. అంటే రిలీజియన్ లేకుండా అన్ని రకాల మనుషులు ఒకే దగ్గర ఉండి హ్యాపీగా బతకాలని. కానీ అందరూ కచరా కొడుకులే ఉంటారు అక్కడ. సరిగ్గా అదే టైంకి కలియుగం అందించడానికి కలికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమాలో చూడాలి. ఉపేంద్ర సినిమాలో ఫస్ట్ నుంచే చాలా డిఫరెంట్గా ఉంటాయి. డైరెక్షన్లో చాలా గ్యాప్ వచ్చినా కూడా తన మార్క్ అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా ఉంటుంది సినిమాలో. ఒక విధంగా చూస్తే సినిమా ఏం అర్థం కాదు, కానీ ఉపేంద్ర ఇంటెన్షన్ ఏంటి, ఈ సినిమా త్రూ ఏం చెప్పాలనుకున్నాడో అర్థమవుతుంది. చాలా థాట్ ప్రొవోకింగ్ సీన్స్ ఉంటాయి ఈ సినిమాలో. ఒక డిఫరెంట్ సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా చూడండి. కానీ ప్రజెంట్ అయితే ఈ సినిమా అఫీషియల్గా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో లేదు. అన్ఫార్చునేట్లీ హెచ్డీ ప్రింట్ లీక్ అయింది. సో సినిమా చూడాలనుకుంటే థర్డ్ పార్టీ సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నంబర్ 5 పాతాళలోక్ సీజన్ 2. పాతాళలోక్ సీజన్ 1కి ఫ్యాన్స్ మామూలుగా లేరు. సీజన్ 1 వచ్చి ఆల్మోస్ట్ 5 years అవుతుంది, కానీ సీజన్ 2 కోసం చాలా మంది వెయిట్ చేశారు. సో ఫైనల్గా సీజన్ 2 వచ్చేసింది. ఈ సిరీస్ ఇప్పుడు ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది అండ్ తెలుగులో కూడా ఉంది. స్టోరీ ఏంటంటే, హాతీరామ్ చౌదరి పోలీస్ ఆఫీసర్, తనకి జూనియర్గా జాయిన్ అయిన ఇమ్రాన్ అన్సారీ సివిల్స్ క్లియర్ చేసి ఐపీఎస్ అయిపోతాడు. సో అదే టైంలో ఒక మర్డర్ జరుగుతుంది సిటీలో. ఇక పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కేసుని హాతీరామ్ చౌదరికి ఇవ్వకుండా ఇమ్రాన్ అన్సారీకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అసలు మర్డర్ ఎవరు చేశారు, ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది, హాతీరామ్ చౌదరి ఎలా హెల్ప్ అయ్యాడు, ఇవన్నీ సిరీస్లో చూడాలి. సీజన్ 1 ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో సీజన్ 2 అంతకంటే ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉంది. సిరీస్ ప్రిమైస్ కానీ, ఇన్వెస్టిగేషన్ కానీ, ట్విస్ట్లు కానీ అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ అన్నీ ప్రాపర్గా ఉంటాయి సిరీస్లో. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఒక్కో ఎపిసోడ్ క్లోజ్ టు 50 minutes అలా ఉంటుంది. సిరీస్లో మసాలా అయితే ఏం లేదు, కానీ బూతులు ఉంటాయి. సో ఫ్యామిలీతో చూడడం కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. సో అంతే. ఇంకా రీసెంట్గా ఓటీటీలో వచ్చిన వాటిలో ఇవి నాకు బెస్ట్ అనిపించినాయి. ఇవి కాకుండా మీకేమైనా బెస్ట్ అనిపిస్తే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.